మరి కాసేపట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను బీజేపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీల బృందం పరిశీలించనుంది. హైదరాగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి నేతల బృందం బయలుదేరనుంది. ఇక దీంతో హైదరాగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. హెచ్సీయూకు బయలుదేరుతున్న బీజేపీ నేతలను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. రైట్, ఇక మరి కాసేపట్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం పరిశీలించనుంది. దీనికి సంబంధించి కూడా ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి నేతలు బయలుదేరతారు. ఇక హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, అట్టుడికి పోతున్నటువంటి హెచ్సీయూ భూములకు సంబంధించిన విషయంలో ఈ బీజేపీ కూడా మద్దతు ఇచ్చింది. దీనికి సంబంధించి కూడా అక్కడ పరిస్థితిని ఎలా ఉందనే టైప్లో కూడా ఆలోచించడానికి, అలాగే పరిశీలించడానికి బీజేపీ ఎమ్మెల్యేలు బయలుదేరే సిద్ధంగా ఉన్నారు. కానీ పోలీసులు అరెస్ట్ చేద్దామని సిద్ధంగా ఉన్నారు. కానీ అక్కడ పరిస్థితి ఎలా ఉండింది ఇప్పుడు ప్రస్తుతం? థ్యాంక్ యూ సాయిరామ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల అంశంలో ఇప్పటికే విద్యార్థులు 400 ఎకరాలని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ కూడా అక్కడ పెద్ద ఎత్తున గత 2-3 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ ప్రభుత్వం పంపించినటువంటి జేసీబీలను అన్నింటిని కూడా అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా 21 సంవత్సరాల క్రితం కోర్టులో 400 ఎకరాల భూమికి సంబంధించినటువంటి అంశంలో కోర్టులో గెలిచాము. దీనికి సంబంధించి ప్రభుత్వం భూమి టీజీఐఐసికి కేటాయించడం జరిగింది. దాన్ని వేలం వేయడానికి ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మరొకవైపు విద్యార్థులు మాత్రం పూర్తిగా దాన్ని పెద్ద ఎత్తున నిరసిస్తున్నటువంటి పరిస్థితి. దాంట్లో భాగంగానే ఇప్పటికే హెచ్ఈసికి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా అక్కడే నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఉంది. ఇప్పటికే ఒకవైపు పోలీసులు వారిపైన కేసులు సైతం నమోదు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి హెచ్ఈసికి సంబంధించినటువంటి అంశంలో బీజేపీ అండగా ఉంటాము, విద్యార్థులకు అండగా ఉంటాము. ఆ భూములకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలి, ఆ భూముల్ని హెచ్ఈసికే కేటాయించాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా బీజేపీ నేతలంతా కూడా నిన్నటి నుంచి చెప్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పటికే ఒకవైపు బీజేపీ నిజ నిర్ధారణ కమిటీ సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు హైదరాగూడ, మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి హైదరాగూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీల బృందం అంతా కూడా మరి కాసేపట్లోనే హెచ్ఈసికి సంబంధించినటువంటి భూముల పరిశీలనకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలని ఆ భూముల పరిశీలనకి వెళ్ళనీయకుండా ఇప్పటికే పోలీసులు భారీగా మోహరించినటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద చూస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం చూడవచ్చు. భారీగా మోహరించినటువంటి పోలీసులు ప్రస్తుతం ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ ఒక్కరైనా సరే బయటకు వచ్చి భూముల పరిశీలనకు వెళ్తే మాత్రం వారిని అడ్డుకుని అరెస్ట్ చేసేందుకు వీరంతా కూడా సిద్ధంగా ఉన్నటువంటి దృశ్యాలు మనం ప్రస్తుతం చూస్తున్నాం. దీంతో పాటు మరొకవైపు బీజేపీ ఎల్పీ నేత అయినటువంటి మహేశ్వర్ రెడ్డి నివాసాన్ని సైతం పోలీసులు అక్కడ భారీగా ఉండడం జరిగింది. ముఖ్యంగా మహేశ్వర్ రెడ్డిని సైతం బయటికి రానియకుండా పోలీసులు భారీగా మోహరించారు. ఏ క్షణానైనా సరే బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ బయటకు వస్తే మాత్రం అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా మరొకవైపు పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీల బృందం కానీ పోలీసులు మమ్మల్ని ఎంత అడ్డుకున్నా సరే ఆ భూముల పరిశీలనకు వెళ్ళి తీరుతామంటూ కూడా మరొకవైపు బీజేపీ నేతలు మాత్రం స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించినటువంటి అంశంలో అది ఒక అటవీ ప్రాంతం. దాంట్లో ఇప్పటికే నెమలు కానీ జింకలు కానీ పెద్ద ఎత్తున ఉన్నాయి. దాన్ని చదును చేయొద్దు, ఆ అటవీ ప్రాంతాన్ని అట్లాగే కొనసాగించాలి, ప్రభుత్వం అభివృద్ధి చేస్తామన్నటువంటి వేలం వేస్తామనేటటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. దాన్ని హెచ్ఈసికి సంబంధించి కేటాయించాలనేటటువంటి అంశాన్ని కూడా వీరంతా కూడా ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే బీజేపీ కేంద్ర మంత్రి, సహాయ కేంద్ర మంత్రి అయినటువంటి బండి సంజయ్ కూడా ఈ అంశానికి సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది అటవీ ప్రాంతాన్ని పోలి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ భూముల్ని వేలం వేయాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి, కేంద్రం అనుమతి లేకుండా ఆ భూముల్ని వేలం వేయడం కుదరదు అనేటటువంటి అంశాన్ని కూడా
బండి సంజయ్ చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డికి మానవత్వం ఉంటే ఆ భూములు వేలం వేయడాన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా అరెస్ట్ చేసినటువంటి కేసులు పెట్టి వారందరిపైన అరెస్ట్ చేశారు, విద్యార్థులపైన ఆ కేసులన్నింటిని వెనక్కి తీసుకోవాలంటూ కూడా మరొకవైపు బండి సంజయ్ చెప్పినటువంటి పరిస్థితి. మరొకవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్ఈసీకి సంబంధించినటువంటి భూముల పరిశీలన చేసి తీస్తామంటున్నారు. మరొకవైపు కొద్దిసేపటికి రానున్నటువంటి మరికాసేపట్లోనే వీరంతా కూడా పయనమయ్యేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో పోలీసులు మాత్రం భారీగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వీరిని దాటుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను విజిట్ చేస్తుందా, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులపైన అక్కడ విజిట్ చేసి ఏం చెప్తుందన్నది మాత్రం చూడాలి. మొత్తానికి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీల నివాసాల వద్ద సైతం పోలీసులు భారీగా నాగేంద్ర ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఏవైతే ఉన్నారో వారు ఏమంటున్నారంటే ఈ భూములు అటవీ శాఖకు చెందినటువంటి భూములు హెచ్సికి సంబంధించినటువంటి భూములు కావు, కానీ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి సంబంధించినటువంటి మంత్రులు అలాగే ప్రభుత్వం కూడా అంటుంది. ఇది ఎంతవరకు వాస్తవం? అలాగే దీనికి సంబంధించి కూడా నిన్న చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సంబంధించినటువంటి స్థలానికి వెళ్ళారు, వన్యప్రాణులను చంపేసి మరీ ఇంత దౌర్జన్యంగా లాగుతున్నారని చెప్పేసి అంటున్నారు. అలాగే బీజేపీకి సంబంధించినటువంటి లీడర్స్ కూడా ఇదే మాట అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? అసలు విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ భూములకు అసలు ప్రభుత్వానికి సంబంధం ఉందా, లేకుంటే హెచ్ఏకే ఓన్లీ సంబంధం ఉందా? ఇది సాయిరామ్, మనం ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పాలి. ఎందుకంటే హెచ్ఈసీకి సంబంధించినటువంటి అంశాన్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని చెప్తున్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఈ 400 ఎకరాలకి ఎటువంటి సంబంధం లేదు. ఈ 400 ఎకరాలు కూడా పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు. ఎందుకంటే గత 21 సంవత్సరాల క్రితం కోర్టులో దీనికి సంబంధించి ప్రభుత్వం పోరాటం చేసింది. పోరాటం చేసిన తర్వాత ఈ 400 ఎకరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించిందిగా అప్పుడు ఆ జడ్జిమెంట్ కూడా వచ్చినటువంటి పరిస్థితి. హెచ్ఈసీకి సంబంధించినటువంటి అంశంలో కానీ అదేవిధంగా ఇతర ఏ భూములు కూడా హెచ్ఈసీకి సంబంధించి వాటి పరిధిలో లేవు. పూర్తి స్థాయి ఈ 400 ఎకరాలు కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి భూములే అని ఇది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. కానీ అక్కడికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఈ 400 ఎకరాలు కూడా పూర్తి స్థాయిలో అటవీ ప్రాంతం కింద ఉంది. ఈ అటవీ ప్రాంతంలో దాదాపు జింకలు కానీ అదేవిధంగా వన్యప్రాణులు కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి భూముల్ని అక్కడ ఉన్నటువంటి చెట్లన్నింటినీ కొట్టేసి పూర్తిగా అక్కడ వేలం వేయడానికి పూర్తిగా అక్కడ విద్యార్థులు సైతం అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కూడా పెద్ద ఎత్తున నిరసిస్తున్నాయి. ఎందుకంటే అది ఒక అటవీ ప్రాంతాన్ని పోలి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. అటవీ ప్రాంతం ముఖ్యంగా చెట్లను పెంచాలి, అటవీ ప్రాంతాన్ని పెంపొందించాలంటున్నటువంటి ప్రభుత్వం దాదాపు 400 ఎకరాల్లో ఉన్నట్లని చెట్లను ఏ విధంగా నరికివేస్తారు? ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఒకవైపు విద్యార్థులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ అదే చెప్తున్నాయి. ప్రస్తుతం బీజేపీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఒకటే చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా స్పష్టం చేశారు. ఎందుకంటే అటవీ ప్రాంతాన్ని పోలినటువంటి ఈ 400 ఎకరాలని వేలం వేయాలన్నా అక్కడ ఉన్నటువంటి చెట్లను కొట్టాలన్నా దీనికి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే అక్కడ ఎటువంటి పనులు చేపట్టకూడదంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుంది అన్నది మాత్రం చూడాలి. ఎందుకంటే ఒకవైపు అక్కడ ఉన్నటువంటి భూముల్ని వేలం వేసి అభివృద్ధి చేస్తుందా, లేక అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు కానీ అక్కడ ఉన్నటువంటి అటవీ ప్రాంతాన్ని సంరక్షించాలనుకుంటే మాత్రం వెనక్కి తీసుకోవాలనేటటువంటి డిమాండ్ని ప్రధానంగా ప్రతిపక్షాలు కానీ మరొకవైపు విద్యార్థులు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.